ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా గాడిద పాల గురించి విస్తృతంగా చర్చ సాగుతోంది. మార్కెట్లో హైప్, డిమాండ్ ఆసరాగా తీసుకుని తమిళనాడుకు చెందిన ఓ ముఠా గాడిదల పెంపకం, పాల ఉత్పత్తి, లాభాల పేరిట ఆశ చూపి ఔత్సాహిక రైతులను నమ్మించి మోసం చేసింది. తాజాగా తెలుగు రాష్ట్రాలు కూడా గాడిద పాల కుంభకోణం వెలుగు చూసింది. ఫ్రాంచైజీ మోడల్లో గాడిద పాలు ఉత్పత్తి పేరుతో ఓ సంస్థ దాదాపు 100 కోట్ల రూపాయలు ఎగవేసిందని బాధిత రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన గాడిద పాల ఉత్పత్తిదారులు, ఔత్సాహిక యువకులు, మహిళలు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో తమ గోడు వెళ్లబోసుకున్నారు. చెన్నైలో డాంకీ ప్యాలెస్ ఫ్రాంచైజీ గ్రూప్ సభ్యులు తమను నమ్మించి నిలువునా మోసం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా నేపథ్యంలో బహుళ పోషకాలు, రోగనిరోధక శక్తి ఇచ్చే గాడిద పాలకు డిమాండ్ ఉందంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయడంతో అవి చూసి వారిని సంప్రదించామని బాధితులు తెలిపారు. డాంకీ ప్యాలెస్ మిస్టర్ బాబు ఉల్గనాథన్ ఆధ్వర్యంలో గిరిసుందర్, బాలాజీ, సోనికరెడ్డి, డాక్టర్ రమేష్ బృందం తమ వద్ద సెక్యూరిటీ డిపాజిట్ కింద ఒక్కో రైతు వద్ద నుంచి 5 లక్షల రూపాయలు తీసుకున్నారని ఆరోపించారు. చాలా హైలీ డ్రామా చేసి మెయిన్ కలెక్టర్ గారు వచ్చారండి. కలెక్టర్ వచ్చింటే మేము నమ్మమండి. కొంచెం ఆలోచించే వాళ్ళమే. లక్షలు పెట్టుబడి కాబట్టి ఫస్ట్ చెప్పడం 10-20 లక్షలతో చెప్పారండి. అది 50-60 లక్షలకి తీసుకెళ్లారు. 3 నెలలు మాత్రమే ఇచ్చారండి. ఒక ఊర్లో ఒక ఫామ్ పెట్టిన తర్వాత ఒక ఫామ్ నుంచి 10 ఫాములు రెట్టింపయ్యాయండి. అది ఆయన మెయిన్ ప్లాను. మాకు తెలీదు. గాడిదలు ఎక్కడే తెచ్చుకోమంటున్నారు, పాలకు ఒకటే కదా తీసుకొని డబ్బులు ఇస్తున్నారు అనే విధంగా మేము ఆలోచించాము. ఎన్ఆర్సీ డైరెక్టర్స్ అండి, అంతా చదువుకున్న వాళ్ళే. పెద్ద గ్రాండ్ ఓపెనింగ్ గా 1 ఇయర్ ఫంక్షన్ చేశాడండి. వీళ్ళందరూ ఇంత మోసం ఊర్లో చేస్తుంటే వాళ్ళందరూ ఏం చేస్తున్నారండి? ఒక్కో పాడి గాడిద 80,000 రూపాయల నుంచి 1,50,000 రూపాయల చొప్పున విక్రయించగా ఆ గాడిదల నుంచి ఉత్పత్తి చేసిన పాలు లీటర్ 1,600 రూపాయల చొప్పున సేకరిస్తామని ఒప్పందం చేసుకున్నారని తెలిపారు. 3 మాసాల పాటు నమ్మకం కలిగించేలా నగదు చెల్లించారని, ఆ తర్వాత నిర్వహణ ఖర్చులు, షెడ్ నిర్మాణం, సిబ్బంది జీతాలు, వెటర్నరీ చికిత్స ఖర్చులు ఇవ్వడం లేదని వాపోయారు. దీనిపై వారిని ప్రశ్నించగా ఒక్కొక్కరికి 15 లక్షల రూపాయల నుంచి 70 లక్షల రూపాయల చొప్పున బ్యాంకు చెక్కులు రాసి ఇచ్చారని, అవి బ్యాంకులో సమర్పిస్తే బౌన్స్ అయ్యాయని వాపోయారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో 400 మందికి పైగా రైతులు తమలాగా 100 కోట్ల రూపాయల వరకు బాకీల రూపంలో నష్టపోయారని, ఇదొక పెద్ద కుంభకోణమని, దీని వెనుక రాజకీయంగా పెద్దల హస్తం ఉండవచ్చని సందేహం వ్యక్తం చేశారు. ఒక కలెక్టర్ ద్వారా ఇనాగ్రేషన్ చేపించారు 14th మే 2022. ఒక కలెక్టర్, ఒక ఐపీసీ పీనల్ కోడ్ మెంబర్ ఉండటం వలన మేము ఎంతో హ్యాపీగా కలెక్టర్ గారు ఓపెన్ చేశారని అందరం మోసపోయి దీనిలో జాయిన్ అయ్యాం సార్. 10 కోట్ల రూపాయల చెక్కు నాకు వచ్చింది. మీరు ఇచ్చినటువంటి పాలన్నీ నేను యూరోప్ పంపించాను, మీకు సోమవారం మంగళవారం డబ్బులు ఇస్తామని 2024 అక్టోబర్లో చెప్పాడు. ఇప్పటికి 13 నెలలు అయిపోయింది. ఆ 10 కోట్ల చెక్ ఏమైందో ఆ భగవంతుడికి తెలుసు. ఇక ఈ విషయంపై చెన్నైలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్లగా పోలీసులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఒప్పందంలో ఇచ్చిన జీఎస్టీ సంఖ్య, FSSAI లైసెన్స్ కూడా నకిలీవేనని అన్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున తెచ్చిన అప్పులు, వడ్డీలు భారంగా మారాయని, కుటుంబ సభ్యుల వైద్యం, పిల్లల చదువుకు కూడా డబ్బులు లేవని, తక్షణమే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రత్యేక చొరవ తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు. లేని పక్షంలో తమకు ఆత్మహత్యలే శరణ్యమని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు.